ఈ సందర్భంలో మనం ఏం చేయాలి? అన్ని హామీలు దళిత బంధు గతి ఏం చేస్తారో తెలియదు. రైతు బంధు 5 ఎకరాలకే ఇస్తాం, 3 ఎకరాలకే ఇస్తాం, వ్యవసాయం చేసినోనికే ఇస్తాం. ఎన్ని గలీజ్ మాటలు మాట్లాడుతున్నాండి. రైతులంటే మీకు బిచ్చగాళ్ళ కనబడుతున్నారా? రైతులంటే మీకు లక్ష్యం లేదా? కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులు మంచిగా నడింట్లో పండుకొని ఆటో స్టార్టర్ పెట్టి బ్రహ్మాండంగా పొలాలు బారిచ్చేది, కాలు మీద కాలేసుకొని ఉండేది. సమయానికి పెట్టుబడి వచ్చి అప్పులు తీసుకునే అవసరం లేకుండా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసేది. 3.5 కోట్ల టన్నులు వడ్డు పండించి తెలంగాణ ఇవాళ అన్ని పోతా ఉన్నాయి. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కా బంద్ చేసినట్టే కరెంటు బంద్ అవుతుందా? కట్కా బంద్ చేసినట్టే నీళ్లు బంద్ అవుతాయా? మొన్న ఇక్కడ పంటలు ఎండిపోతే నేను చూడ్డానికి వచ్చిన. జగదీశ్వర్ రెడ్డి గారు, నేను, కిషోర్ గారు అందరం కలిసి తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాలు చూడ్డానికి వచ్చినాం. కేసీఆర్ వస్తుండనగానే కాలువల నీళ్లు ఇవ్వాలి, కేసీఆర్ రెడ్డికి వెళ్ళిపోగానే మళ్ళా నీళ్లు బంద్ చేయాలి. ఈ నాటకమా? ఇంత ఘోరమా? కాళేశ్వరం ప్రాజెక్టులో 1, 2 పిల్లర్లు మునిగిపోతే దానికి సంబంధించి దాని ఏదో పెద్ద ప్రపంచమే మునిగిపోయినంత దుష్ప్రచారం చేసి నీళ్లు మొత్తమే రాకుండా చేసినారు. 60-70 టీఎంసీల నీళ్లను సముద్రానికి వదిలిపెట్టినారు. ఒకవేళ అది ఎత్తి కనుక కరెక్ట్ పోస్తే 1 ఎకరం కూడా పంట ఎండేది కాదు. మరి ఏం జరగాలి? నేను ఒక్కటే మాట మీద దాన్ని కోరుతా ఉన్నా. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనం 10 o'clock లోపల బంద్ చేయాలి సభ. మీరు కూడా అందరు ఇళ్లకు పోవాలి. కాబట్టి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ మంత్రి లేడు, కానీ ఇవాళ ఇక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాడు. నీకు చేతనైతే లేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళు ఇవ్వడానికి? నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను, కృష్ణా నది మీద మనకున్న హక్కులను కొంచెం పోయి కేఆర్ఎంబీకి అప్పచెప్పినారు. నాగార్జున సాగర్ మీద పోయే పరిస్థితి లేకుండా చేసినారు. కేంద్ర బలగాలకు స్వాధీనం చేసినారు. ఈరోజు ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకొని పోతా ఉన్నారు. టేల్ పాండ్ ప్రాజెక్టు నుంచి కూడా మొన్న 5 టేల్ పాండ్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీళ్లు మొన్న దర్జాగా ఆంధ్ర వాళ్ళు తీసుకొని పోయినారు. నువ్వు ఎక్కడ పండుకున్నావు కిరణ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నిద్రపోయినవా? మర్చిపోయినవా? మన నీళ్లు పోతే చూసుకుంటా కూర్చుంటావా? టేల్ పాండ్ ప్రాజెక్టు నుంచి ఈరోజు మనకు మంచినీళ్లకు మిషన్ భగీరథ కనెక్షన్ ఉంది. మరి అక్కడ నీళ్లు ఖాళీ అయితే మరి మన గతి ఏం కావాలి? వాళ్ళకు సాగునీళ్ల పట్టి లేదు, మంచినీళ్ల పట్టి లేదు, కరెంటు పట్టి లేదు. 4000 పెన్షన్ ఇస్తామన్నారు, నామం పెట్టేసింది.